ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సాల్వేషన్ ఆఫ్ గాడ్, దేవుని రక్షణ అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. 27వ కీర్తన 1వ వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణయు నయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? ఇక్కడ కీర్తనాకారుడు యెహోవా నాకు వెలుగై ఉన్నాడు అని చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 1వ వచనములో యెహోవా నాకు వెలుగును రక్షణయు నయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? దేవుడు నాకేమై ఉన్నాడంటే వెలుగై ఉన్నాడు. పరిశుద్ధ దేవుడు మనకు వెలుగుగా ఉన్నాడు. అందుకనే భక్తుడు ఇలా పాట రాశాడు, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయ్యే, నేను ఎవరికి అన్నడు భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడిచినను ఆపత్కాలమున చెయ్యి విడవకును, యెహోవా నన్ను చేరతీయును. నా కొండయు నా కోటయు నా ఆశ్రయమును నీవే, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసేదను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి నన్ను కాపాడు ప్రభువా అని కీర్తన రాశారు. అవును, నిజమే, దేవుడు మనకేమై ఉన్నాడంటే వెలుగై ఉన్నాడు. ఈ వెలుగై ఉన్నటువంటి దేవుడు మన జీవితంలో ఎలాంటి వెలుగుగా ఉన్నాడంటే చూడండి, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండును. కాబట్టి ఈ వాక్యము ఎలా ఉందంటే వెలుగుగా మనకు కనబడుతుంది. ఈ వాక్యం ఎక్కడైతే వెల్లడి అవుతుందో అక్కడ చీకటిని పారద్రోలేదిగా ఈ యొక్క వాక్యము మనకు కనబడుతుంది. కీర్తనాకారుడు దేవుడే నాకు వెలుగు, ఎందుకంటే ఈ ఆకాశాన్ని చూస్తే, నక్షత్రాలను చూస్తే, వీటన్నిటినీ కలుగు చేసినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. సూర్యుని చూసినా, చంద్రుని చూసినా, నక్షత్రాలు చూసినా వీటిని వెలిగించి వాటికి వెలుగును ఇచ్చినవాడు గొప్ప దేవుడు. ఆ దేవుడు నాకేమై ఉన్నాడంటే వెలుగై ఉన్నాడు అనే విషయాన్ని కీర్తనాకారుడు తెలియపరుస్తా ఉన్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నది అని 119వ కీర్తన 105వ వచనములో అంటాడు. దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ మనకు దీపముగాను మనకు వెలుగుగాను ఉన్నాయి. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాల్లో మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనయుడి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము వెలుగైనది. దేవుడు అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ యొక్క జీవము గల దేవుడు ఎలాంటి వెలుగుగా ఉన్నాడంటే తనంతరకు తానే వెలగగలిగిన వాడు, స్వయంభవుడు. తనంతరకు తానే ఉన్నవాడు, తనంతరకు తానే ప్రకాశించగలిగిన వాడు. మరి చంద్రుడి దగ్గరికి వస్తే అలా కాదు. సూర్యుడేమో తనంతరకు తానే ప్రకాశించేటటువంటి వాడుగా ఉన్నాడు. చంద్రుడేమో సూర్యరశ్మి పడితేనే ప్రకాశిస్తాడు. అలాగునే మనం కూడా అంతే. జీవం గల దేవుడు తన యొక్క వెలుగు మన మీద పడితే తప్ప మనము వెలుగులోనికి రాలేము. ఈ జీవం గల దేవుడు ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగైన దేవుడు మన దీపాన్ని వెలిగించే దేవుడు, చీకటిని వెలుగుగా చేసేటటువంటి వాడు. ఈ జీవం గల దేవుడు ఆయన జీవపు వెలుగు కలిగినటువంటి వాడుగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. పరలోక సంబంధమైనటువంటి ఆ వెలుగు రాజ్యములోనికి మనం ప్రవేశించాలి అంటే ఈ లోకములో చీకటిలో నుంచి మనం బయటికి రావాలి. జీవము గల దేవుడు తన వాక్యపు వెలుగు ద్వారా, సువార్త ప్రకాశము ద్వారా, తన యొక్క వాక్యం ద్వారా మనల్ని వెలుగులోనికి తీసుకుని వచ్చారు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగయ్యుండును. మీరు ఇది వరకు పూర్వం చీకటై ఉన్నారు, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఇది వరకు నేను చీకటి, కానీ నా ప్రభు దయ వల్ల నేను ఇప్పుడు వెలుగుగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. వెలుగు ఫలం ఎలా ఉంటుంది? సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యం వాటిలో కనబడుతుంది. వెలుగులో మంచితనం ఉంది, నీతి ఉంది, సత్యం ఉంది. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా వెలుగు సంబంధుల వలె వెలుగు జీవితాన్ని జీవిస్తూ
దేవుని మహిమార్థమై జీవించాలి. దేవుని వెలుగు ఎక్కడైతే ప్రకాశిస్తుందో, ఏ హృదయంలోనైతే ప్రకాశిస్తుందో, తెల్లవారి వేకువ చుక్కవలే ఈ వాక్యం ఎవరి హృదయంలోనైతే ప్రకాశిస్తుందో వాళ్ళ జీవితాలు ధన్యమై వాళ్ళకి రక్షణ ప్రసాదించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియా స్నేహితులారా, రెండవది ఏమనగా రక్షణ. ఇది రక్షణ ఎలా వస్తుంది మనకు? ఎక్కడైతే దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుందో, వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ రక్షణ వస్తుంది. ఆయన ఎక్కడి నుంచి మనల్ని రక్షిస్తున్నాడు? సాల్వేషన్ ఫ్రమ్ రాత్, అనగా ఉగ్రత నుండి తన రక్తం వలన మనందరినీ కూడా ఆయన మనల్ని తప్పిస్తున్నాడు లేదా రక్షిస్తున్నాడు. రక్షణ అనే దాన్ని మనం గమనిస్తే పాత నిబంధన కాలంలో రక్షణ అనే మాటకు అర్థం ఏంటంటే ప్రమాదము నుంచి, ఆపద నుంచి, రోగము నుంచి, కష్టము నుంచి తప్పించటం. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పాపము నుండి విమోచించటం. ఇది దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి గొప్ప రక్షణ. ఈ రక్షణను పొందినటువంటి మనమందరం కూడా దేవుని బిడ్డలారా ఉగ్రత నుంచి మనం తప్పించబడుతున్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియోనై ఉన్నదని 1 తిమోతి 1:15 అంటాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి ఆయన వచ్చాడు. అపోస్తలుల కార్యాలు 10:38 అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనున్నది. దేవుడు ఆయనకు తోడైనను గనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేస్తున్నాడంటే అపవాది చేత పీడింపబడినటువంటి వారందరినీ కూడా విమోచిస్తూ విడిపిస్తూ ఆయన సంచరిస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని మనం చూడవచ్చు. ప్రియా స్నేహితులారా, ఈ జీవము గల దేవుడు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి వాడై యేసుక్రీస్తు ప్రభువారు అపవాది చేత పీడింపబడిన ప్రతి వారిని కూడా ఆయన విడిపిస్తూ ఆయన సంచరిస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. ఆయన మనం రక్షించుచున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. జెఫన్యా గ్రంథం 3:17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించుటకు ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందు సంతోషము చేత ఆయన హర్షించును. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన మిమ్మల్ని రక్షించుటకు శక్తిమంతుడిగా ఆయన ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ మైటీ టు సేవ్. దేవుడు శక్తిమంతుడు, రక్షించడానికి శక్తిమంతుడు, విడిపించడానికి శక్తిమంతుడు. జిగటగల దొంగ ఊబిలో చిక్కుకున్నటువంటి మనల్ని లేవనెత్తడానికి, బండ మీద నిలపడానికి, మన నోట స్తోత్ర గీతము క్రొత్త గీతాన్ని పెట్టడానికి ఆయన శక్తిమంతుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక నా ప్రియ స్నేహితులారా, దేవుడు మనల్ని రక్షించి తన కృప మనకు అనుగ్రహించి మన హృదయాలను చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషంతో ఆయన నింపే దేవుడుగా ఉన్నాడు. ఒక పాపి మారితే పరలోకంలో దూతల ఎదుట దేవునికి ఎంతో సంతోషం కలుగుతుంది. అలాగుననే ఒక వ్యక్తి రక్షణలోకి వస్తే, ఒక వ్యక్తి పాపాన్ని విడిచిపెడితే, ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగితే పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుంది. ఈ రక్షణ అనేటటువంటి గొప్ప ఆనందాన్ని, గొప్ప సంతోషాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఇలాంటి గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు నేను దేవునికి కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలమైనటువంటి మనమందరం కూడా చూడండి, దేవుడు ఆయన వెలుగుగా ఉన్నాడు. ఆయన మనకు రక్షణ దయచేశాడు. ఆ రక్షించబడిన మనకు దేవుడు ఒక బాధ్యతను మన మీద పెడుతున్నాడు. అదేనంటే సాక్రిఫైసెస్, బలులు అనే వాటిని మనము దేవునికి అర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తనల గ్రంథం 27:6 ఇప్పుడు నన్ను చుట్టుకొని నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును, ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయిచు బలులు అర్పించెదను, నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుదును. నేను ఆయన గుడారము అంటే దావీదు కాలములో ప్రత్యక్ష గుడారాన్ని గురించి మనం చూడవచ్చు. దాన్నే దావీదు గుడారము, టెబర్నకల్ ఆఫ్ డేవిడ్ అని అన్నాం. రెండవదిగా మనం చూస్తే అది దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది.
ప్రస్తుతమేమో సంఘానికి సాదృశ్యంగా ఉంది. దావీదు కాలంలో దావీదు గుడారానికిని లేదా ప్రత్యక్ష గుడారానికిని, ఆ తదుపరి కాలంలో యెరూషలేము దేవాలయానికిని, ప్రస్తుత కాలంలో ఇది గుడారము అనే మాటకు దేవుని మందిరము అని మనం అర్థం చేసుకోవాలి. ఈ మందిరములో నేను ఏం చేస్తానంటే ఉత్సాహ ధ్వని చేస్తాను. ఎందుకు? దేవుడు చీకట్లో నన్ను వెలుగులోకి తీసుకొచ్చాడు. ఉగ్రత క్రింద ఉన్నటువంటి నన్ను రక్షణలోకి నడిపించాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే దేవుని సన్నిధిలో నేను సంతోషిస్తాను, నేను ఉత్సహిస్తాను, నేను ఉల్లాసంగా ఉంటాను. ఆ తర్వాత ఉల్లాసంగా ఉన్న నేను దేవునికి బలులు అర్పిస్తాను. ఎలాంటి బలులు అర్పిస్తానంటే దేవునికి స్తుతులు, పాటలు అనే బలులను నా దేవునికి నేను అర్పిస్తాను. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 10వ వచనంలో ఉత్సవ దినమందు నియామక కాలాల్లో నెలల ఆరంభములో మీరు దహన బలులు, సమాధాన బలులు అర్పించాలి. బూరలు ఊదాలి. అర్పించుట, ఊదుట, ఈ రెండు కూడా మనం గమనిస్తే దేవునికి దహన బలి, దేవునికి సమాధాన బలి, దేవుని సన్నిధిలో బూరలు ఊదుట, ఇవి ప్రతి పండుగ సమయంలో బూరలు ఊదుతూ దేవునిని మహిమపరచవలసినటువంటి వారుగా ఉన్నారు. గనుక ప్రియ స్నేహితులారా, ఎందుకు దహన బలి, సమాధాన బలి అర్పించినప్పుడు బూర ఎందుకు ఊదాలి అంటే, బూర ఊదడానికి గల కారణము ఏమి అనగా, దేవుని బిడ్డలమైనటువంటి మనము, దేవుడు నా కొరకు తన్ను తానే దహన బలిగా, సమాధాన బలిగా అర్పించుకున్నాడు. ఈరోజు నా పని ఏంటంటే బూర ఊదటం. నన్ను రక్షించాడు, అందుకే నేను ఆయనకు బలులు అర్పించటం. అంటే స్తుతి గానాలతో దేవునిని స్తుతిస్తూ, దేవునిని మహిమపరుస్తూ ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. చూసారా, శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుని సంఘములో ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు పొందుతాం. అనగా రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటాం. అయితే రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకున్నప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన బలియాగాన్ని, ఆ బలియాగము ద్వారా మనకు కలిగిన సమాధానాన్ని జ్ఞాపకం చేసుకుని, మనము దేవుని ఎదుట సరి చేసుకుని ప్రభు యొక్క శరీరములో, ఆయన రక్తములో పాలు పంపులు పొందుతాం. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన పద్యాలతో, పాటలతో దేవునిని మహిమపరుస్తూ, ఆత్మపూర్ణులమై ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన చేస్తూ, ఆత్మ సంబంధమైన జ్ఞానముతో నడిపించబడేటటువంటి వారిగా మనమందరం కూడా ఉండాలి. అయితే క్రీస్తు యొక్క ఈ వాక్యం, ఈ బలులు అర్పిస్తున్న మనలో ఇది సమృద్ధిగా నివసించాలి. ఇది మన చెవులలో నాటబడాలి, మన కళ్ళతో ఇది చదవాలి, నోటితో దీన్ని ఉచ్చరించాలి, కంఠత చేయాలి. ఆ తరువాత ఈ వాక్యము సమృద్ధిగా మన హృదయంలో నివసించాలి. ఈ వాక్యం ఎప్పుడైతే మనకు సమృద్ధిగా మన హృదయంలో నివసిస్తుందో అప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి. గనుక నా ప్రియ స్నేహితులారా, వాక్యము సమృద్ధిగా నివసించడం ద్వారా ఏమి జరుగుతుంది అనగా, మనము పవిత్రపరచబడతాం. ఆ తర్వాత ఎలాగ పవిత్రపరచబడతాం? నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఆయన మనతో చెప్పిన మాటను బట్టి మనం పవిత్రులమై ఉన్నాం. ఇప్పుడు మనం అందరం కూడా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనమందరం కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించేటటువంటి వారిగా మనం ఉండాలి. మనం అర్పించేటటువంటి ఈ బలులు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి ఇష్టమైనటువంటివిగా ఉండాలి. పాత నిబంధన కాలములో అనేక రకాలైనటువంటి బలిపీఠాల మీద ఎన్నో రకాలైనటువంటి ఆచార కార్యక్రమాలను నిర్వర్తిస్తూ బలులు అర్పిస్తూ వచ్చేవాళ్ళు. అయితే క్రొత్త నిబంధన కాలంలో యేసు క్రీస్తు ప్రభువారు తాను ఒక్కసారే సిలువలో బలి అయి తన బలి రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన చిందించిన ఆ బలి రక్తము ద్వారా మనమందరం కూడా కడుగబడి, పవిత్రీకరించబడి, పరిశుద్ధపరచబడి దేవుని కొరకు ప్రియమైన, నమ్మకమైన పాత్రలుగా జీవించడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు.
అయితే దేవుని బిడ్డలారా, మనందరినీ కూడా ఆయన బలియాగమ ద్వారా, ఆయన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచి మనందరినీ కూడా రాజులైన యాజక సమూహంగా చేశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 ప్రకారంగా, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగమ చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించదుము. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఆయన సన్నిధిలో మనము జిహ్వ ఫలము అర్పిస్తూ ఆయన సేవించేవారిగా మనం ఉండాలి. అలాగుననే రోమీయులకు రాసిన పత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మనము మన హృదయపూర్వకంగా మన దేహమును అనగా స్తుతి యాగమును, ఆత్మ సంబంధమైన బలులు అనగా స్తుతులను, స్తోత్రములను, ఆరాధనను అర్పించేటటువంటి వాళ్ళుగా ఉండాలి. స్తుతించుట ద్వారా, ప్రార్థించుట ద్వారా, ఆయన వాక్యం ధ్యానించుట ద్వారా మనం ఆయనకు బలులు అర్పించేవారిగా ఉంటాం. ఆయనకు మనము సర్వము కూడా లోబరుచుకుని ఆయన యొక్క చేతుల క్రింద మనము వచ్చి ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన తలంపులు మన జీవితంలో నెరవేర్చబడుట కొరకు మనము అంకితం చేసుకోవడం ద్వారా, అర్పించుకోవడం ద్వారా ఆ జీవము గల దేవునికి బలులు అర్పించేవారిగా మనం ఉండగలం. కాబట్టి ఈరోజు స్పిరిచువల్ సాక్రిఫైసెస్ ఆర్ నాట్ వన్ టైమ్ ఈవెంట్స్ బట్ ఎ డైలీ లివింగ్ రియాలిటీ. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు కూడా, ప్రతినిత్యం కూడా ఊపిరి పీల్చుకుని వదులుతున్నట్టుగానే ప్రతినిత్యం కూడా దేవునితో సహవాసం చేయాలి. కాబట్టి ఇలాగూ దేవుని స్తుతిస్తూ దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తూ ఆయనకు బలులు అర్పించే వాళ్ళుగా మనమందరం కూడా ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సాల్వేషన్ ఆఫ్ గాడ్ అనే వర్తమానాన్ని మనం వింటున్నాం. దేవుని రక్షణ. ఈ దేవుని రక్షణ మనకి ఎలా కలిగింది? వెలుగు ద్వారా కలిగింది. ఏ వెలుగు? దేవుడే వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ద్వారా మనము చీకటిలో నుంచి వెలుగులోకి రాగలిగాము. దేవుని వాక్యపు వెలుగులోకి వచ్చాము. ఆ వెలుగు మనల్ని ఎక్కడికి తీసుకొచ్చిందంటే రక్షకుడైన యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి గొప్ప రక్షణ, అద్భుతమైన రక్షణ, మహోన్నతమైన గొప్ప రక్షణ మనకు ప్రసాదించింది. ఈ రక్షణ పొందినటువంటి మనమందరం కూడా విధిగా మనమందరం కూడా దేవునికి బలులు అర్పించాలి. ఎలాంటి బలులు దేవునికి అర్పించాలి అని అంటే ఆత్మ సంబంధమైన బలులను దేవునికి అర్పించేటటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఈ ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పిస్తూ, నా ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుని స్తుతిస్తూ ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించి మన దేహాన్ని సజీవయాగంగా ఆయనకి సమర్పించుకుంటూ, ఇతరులను ప్రేమిస్తూ, ఇతరులకు సేవ చేస్తూ, ఇతరులను క్షమిస్తూ, అనేక రకాలుగా దేవునిని ఆనందింప చేస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ, బలులు అర్పిస్తూ ఆయనకు అత్యంత ప్రియంగా మనము జీవించడం ద్వారా ఈ బలులు అర్పించే ప్రతి వ్యక్తిని బలిపీఠం మీద నుంచి, ఆ దహన బలిపీఠం మీద నుంచి పొగ ఎప్పుడైతే ఆ దహన బలి పశువు వధించబడిందో ఆ ఇంపైన సువాసన ఆగ్రాణించి నోవాహు కాలములో దేవుడు కీడు చేయటం మానేశాడు. ఎప్పుడైతే మనము దేవుని స్తుతించడం ప్రారంభిస్తామో దేవుడు మన జీవితంలో వచ్చే ప్రతి కీడును దూరం చేస్తాడు. అలాగుననే ఎప్పుడైతే ఈ బలిపీఠము నుంచి ధూపం పైకి ఎగిసి వెళుతుందో ఆశీర్వాదాలు మన కుటుంబం మీద, మన పిల్లల మీదకి వచ్చి తీరుతాయి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం స్తుతి యాగమ చేసి దేవునిని ఆరాధిస్తామో దేవుని యొక్క ప్రసన్నత అక్కడికి దిగి వచ్చి రోగులు స్వస్థత పొందుకుంటారు, దయ్యాలు పారిపోతాయి, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అలాంటి గొప్ప కార్యాలు, అలాంటి అద్భుతమైన కార్యాలు, అలాంటి ఆశ్చర్యమైన కార్యాలు జరుగుట కొరకై మనమందరం కూడా ఏమి చేయవలసిన వారిగా ఉన్నామంటే మనమందరం కూడా ఆ గొప్ప దేవునిని మహిమ పరచవలసిన వారిగా ఉన్నాం. ఆ గొప్ప దేవునిని కొనియాడవలసిన వారిగా మనం ఉన్నాం. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి సహోదరి సహోదరుడు, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీ జీవితంలో దేవుని రక్షణ మీకు కలగాలని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, ఈ గొప్ప రక్షణ ద్వారా గొప్ప రాజ్యానికి మీరు వారసులు కావాలని, రాజ్య సంబంధులుగా, రాజును కలిగిన వారిగా, ప్రభువును కలిగిన వారిగా ఈ లోకములో ఎంతో ఆనందంగా, సంతోషంగా ఆరాధిస్తూ, ఆనందిస్తూ మనం సాగాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా
మనతో మాట్లాడుచున్నాడు. అలాగూ జీవించడానికి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు మీకు నాకు సహాయం చేయునుగాక. తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవుని రక్షణ మాకు కలగటానికి సువార్త వెలుగును మా దగ్గరికి పంపించి చీకట్లో ఉన్న మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. ఆ వెలుగు మమ్మలను యేసుక్రీస్తు అనే మీ దగ్గరికి తీసుకుని రావడానికి సహాయం చేశారు. మీ ద్వారా మాకు గొప్ప రక్షణ ప్రసాదించారు. ఈ రక్షణ భాగ్యాన్ని అందుకున్న మేము చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషంతో ప్రతిదినం ప్రార్థిస్తూ, ప్రతిదినం నేను స్తుతిస్తూ నీకు బలులు అర్పించే వారిగా మారుటకు కృప ఇచ్చినందుకు స్తోత్రం. నీ గుడారము అనే ఈ మందిరములో ఆనంద గానాలు చేస్తూ, పాద సన్నిధిలో మా దేహాన్ని నీకు సజీవయాగంగా సమర్పిస్తూ, దహన బలుల ద్వారా ఏ విధంగానైతే ధూపం పైకి చేరుతుందో అలాగుననే మా ప్రార్థన నీ దగ్గరికి చేరడానికి మీ కృప మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. నీ ఆశీర్వాదాలు ప్రతి కుటుంబం మీదకి వచ్చుటకు సహాయం చేయండి. ప్రతి బిడ్డ దీవించబడడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డ యొక్క కష్టాలు తొలగిపోవడానికి సహాయం చేయండి. ఇరుకులు, ఇబ్బందులు దూరం అవడానికి సహాయం చేయండి. ఇంకా కూడా పాపములో, ఇంకా కూడా లోకములో, ఇంకా కూడా నానా రకాలైనటువంటి ఉచ్చుల్లో, చిక్కుల్లో చిక్కుకొని నశించిపోతున్నటువంటి బిడ్డలకు విడుదల ప్రసాదించండి. నీ వెలుగును ప్రకాశింపచేయండి. ఈ వాక్యం ద్వారా వెలుగును ప్రకాశింపజేసి ప్రజలకు రక్షణ ఇచ్చి, ప్రజలందరూ నీకు బలులు అర్పించి, యెహోవా ఫలములు అర్పించి, నిన్ను ఆరాధించి, నిన్ను మహిమపరిచి, నీ వాక్యము చదువుతూ నీకు దగ్గరగా జీవించే వారిగా ప్రతి బిడ్డ కూడా మారుడుకు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ దీవించబడును గాక. సమృద్ధి, సమాధానం, ఆశీర్వాదం ప్రతి బిడ్డకు మెండుకు దయచేయమని యేసు ప్రభు వారి పేరట ప్రార్థన చేసి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మేము నిరంతరం కూడా ప్రకటించే వాక్యాన్ని మీరు వినాలి అని అంటే జేజీఎం యూట్యూబ్ ఛానల్లోనూ, జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్లోనూ మీరు మమ్మల్ని వెంబడించవచ్చు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు మమ్మల్ని వెంబడించాలని, అలాగుననే మీరు దీవించబడాలని మనసారా కోరుతున్నాను. అంతవరకు దేవుని కృప, సమాధానం మీకు తోడైనగాక.